బాబు గారు, రాత్రి నేను అంతా విన్నాను. ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది మరి. అది సరే, మీరు మీరు వేరే ఇంకో అమ్మాయిని ప్రేమించారా? అవును రాజా, పాలలా స్వచ్ఛంగా వెన్నెల్లా నిర్మలంగా ఉండే ఒక పల్లెటూరు అమాయకురాలను ప్రేమించాను. పాప అమ్మాయి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని కళ్ళ కంటోంది. ఇప్పుడు వాటిని బొమ్ము చేసి ఈ పోలీస్ ఆఫీసర్ కూతురుని ఎలా పెళ్లి చేసుకోగలను చెప్పు? నిజమే, ఎలా చేసుకుంటారు? పాపం ఆ అమాయకురాలి బ్రతికి ఏమైపోవాలి? పోనీ బాబు గారు, మీ నాన్నగారు వచ్చేలోపుగా మీరే వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే? కరెక్ట్, నేను అదే ఆలోచిస్తున్నాను. ఆ మూడు ముళ్ళు వేసేస్తే మమ్మల్ని ఎవరో విడదీయలేరు. ముందు మా నాన్నగారు నా మీద తన కష్టంగా అన్నా, ఆ తర్వాత వారే రాజీకి వస్తారు. అయితే మనకి ఆలసిందేనే బాబు గారు, వెంటనే వెళ్ళి ఆ పిల్లని పెళ్లి చేసుకుని వచ్చేయండి. కానీ రాజా, నన్ను కనిపెట్టుండమని 10 మందిని నా చుట్టూ కాపలా పెట్టారు నాన్నగారు. నేను ఈ ఇల్లు కదిలినా, ఆ పల్లెకు వెళ్ళినా వాళ్ళు నా వెంట పడతారు, నన్ను అల్లరి పెడతారు. అబ్బో, గొప్ప చిక్కేనండి. మరి అయితే ఇప్పుడు ఏం చేస్తారు బాబు గారు? రాజా, నాకు ఆలోచన వచ్చింది. నీ సహాయం ఉంటే ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. నా సహాయమా? భలేవారే, ఏదో సరదాగా అంటున్నారు. కాదు రాజా, నిజంగానే అంటున్నాను. నువ్వు నేను కవల పిల్లలాగుంటాం. ఎవరో తెలుసుకోవటం ఆ దేవుడి తరం కూడా కాదు. ఒక్క వారం రోజుల పాటు నువ్వు నా స్థానంలో ఉన్నావంటే నేను వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తాను. బాబు గారు, రాజా, కాదనకు. నువ్వు ఎక్కడుంటే నా చుట్టూ కనిపెట్టున్న మనుషులు నిన్ను చూసి నేనే ఇక్కడ ఉన్నానని భ్రమపడతారు. ప్లీజ్ కాదనకు. బాబు గారు, చాలా మోసం కదండి. పైగా నాకు చాలా భయంగా కూడా ఉంది. రాజా, రాజా, నీ తమ్ముడు లాంటి మిత్రుడు భవిష్యత్తులో వెలుగులు నింపటానికి నువ్వు ఈ మాత్రం సహాయం చేయలేవా? లేదు బాబు గారు. నీ చెల్లెళ్ళంటే అమాయకురాల బ్రతుకులో దీపం వెలిగించడానికి నువ్వు ఈ మాత్రం ధైర్యం చేయలేవా? అది కాదు బాబు గారు. రాజా, ఆమెను నీ చెల్లెలుగా భావించి ఈ సహాయం చేయి. నీ చెల్లెలు నా చెల్లెలుగా దీవించి 1,00,000 రూపాయల కట్టమైనా సరే ఇచ్చి దగ్గరుండి బ్రహ్మాండంగా పెళ్లి జరిపిస్తా. మీరనేది నిజమేనా? నిజం రాజా, ముమ్మాటికి నిజం. బాబు గారు, రాజా, బాబు గారు, రాజా, థ్యాంక్ యూ.